వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఇవాళైతే నేను మీషోలో ఇప్పుడు మంచి ట్రెండ్‌లో ఉన్న ఇన్విజిబుల్ చైన్స్ అయితే తెప్పించాను. ఇవి చిన్నగా ఉన్నాయి. నెక్లెస్‌గా కూడా వాడుకోవచ్చు. లేదా మీరు శారీస్ మీద కూడా పైరప్ చేసుకొని నీట్‌గా చూసుకోవచ్చనమాట. ఇంకెందుకు మరి లేట్? వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేనైతే కొన్ని కాంబోస్‌లో తెప్పించాను. కొన్ని నార్మల్‌గా సింగిల్ ఐటెమ్స్‌గా తెప్పించాను. ఫస్ట్ అయితే ఇన్విజిబుల్ చైన్స్ కాకుండా మనం నార్మల్‌గా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఒక్క సింపుల్ నెక్ సెట్ చూసేద్దామా? ఇక్కడైతే నేను సింపుల్‌గా అండ్ అలాగే గ్రాండియర్‌గా ఉండేలాగా ఈ సింపుల్ నెక్ పీస్ అయితే ఆర్డర్ చేశాను. ఇది చూడండి, మనకి చిన్న చిన్న కెంపుల్లో అలాగే కొంచెం స్టోన్స్‌తో అండ్ వెనక మనకి అడ్జస్టబుల్ థ్రెడ్స్‌తో అయితే వచ్చేసింది. అండ్ దీని మీదకి మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. ఇది నాకు 200కి మించి ఎక్కువ పడలేదు. ఎంత బావుందో కదా! అండ్ దానికి తోడు నేనిక్కడ దీన్ని కాంబోలో తీసుకున్నాననమాట. దీని నెక్స్ట్ పీస్ నేను నెక్స్ట్ చూపిస్తాను. నా దగ్గరున్న కాంబినేషన్ శారీతో పేరప్ చేశాను. ఎంత గ్రాండ్‌గా కనపడుతుందో అంతే సింపుల్‌గా, అంతే ఎలిగెంట్‌గా ఉంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి. మీకు ఇలాంటివి చాలా నెక్ పీసెస్ నేను చూపిస్తాను. ఇందాకైతే మనం చూసాం కదా నెక్ పీస్. దాంట్లో ఉండే కాంబోలో అయితే మనకి ఇది కూడా వచ్చేసిందనమాట. సేమ్ అదే నెక్ సెట్‌లో ఉన్నది సింపుల్‌గా డాలర్ లాగా ఇచ్చి పర్ల్స్‌తో అయితే ఇది ఫినిష్ చేశారు. అండ్ దీనికి వెనక చైన్ మోడల్ ఇచ్చారనమాట. మనకి హుక్ ఉంటుంది. అడ్జస్టబుల్ థ్రెడ్స్ అనేవి రావు. ఇది కూడా చాలా సింపుల్‌గా అలాగే చాలా ఎలిగెంట్‌గా ఉంది. దీన్ని మీరు కుర్తీస్ మీదకి పేరప్ చేసుకోవచ్చు. లేదా చిన్న ఫంక్షన్స్‌కి ఏదైనా శారీ మీదకి లైట్ వెయిటెడ్‌గా వేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇదైతే ప్యూర్ గోల్డ్ లుక్ అనమాట. దానికి తగ్గట్టే క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే దీని మీదకొచ్చేసాయి. ఎంత బావుందో కదా! సో, ఇదైతే నేను వేర్ చేసినప్పుడు ఎలా ఉందో చూసేద్దామా? చూడండి, సేమ్ శారీకి అది పెట్టినప్పుడు ఎంత గ్రాండ్‌గా ఉందో అండ్ ఇది పెట్టినప్పుడు ఎంత సింపుల్‌గా అలాగే ఎంత ఎలిగెంట్‌గా ఉందో. నెక్స్ట్ మన ఇన్విజిబుల్ నెక్ పీస్‌లోకి వెళ్ళిపోదామా? ఇక్కడైతే ఇన్విజిబుల్ చైన్స్‌లో ఫస్ట్ అయితే నేను మెరూన్‌లో చూపిస్తున్నాను చూడండి. ఇదైతే చాలా సింపుల్‌గా అలాగే మనకి సింపుల్‌గా ఉండే నెక్ సెట్ కాకుండా కొంచెం గ్రాండియర్‌గా ఉందనమాట. దీని చైన్ క్వాలిటీ కూడా చాలా బావుంది. అండ్ బీడ్స్ అయితే మనకి సేమ్ 1 గ్రామ్ గోల్డ్‌లో ఎలా అయితే వస్తుందో అలానే ఉందనమాట. అండ్ దీనికి వెనకొచ్చేసి చిన్న హుక్ లాంటిదిచ్చారు. దీనికి థ్రెడ్స్ ఏం లేవు. డైరెక్ట్‌గా మనం హుక్స్ పెట్టుకోవచ్చు. దీని క్వాలిటీ అయితే 8/10 అని చెప్పొచ్చు. అండ్ వేసుకున్నప్పుడు చూడండి ఇదెలా అనిపిస్తుందో. మీకు కనుక డీపర్ నెక్స్, వి షేప్డ్ నెక్స్ వేసుకోవాలి దాని మీద ఏదైనా మనకి కొంచెం లాంగ్‌గా ఉండాలి అంటే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ఎప్పుడు శారీస్ మీదైనా వెస్ట్రన్ వాటి మీదకేం లేవా అని అనుకుంటున్నారా? ఇది చూసేయండి. సింపుల్‌గా ఇది శారీ మీదకైనా బావుంటుంది. వెస్ట్రన్ మీదకైనా బావుంటుంది. చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ అలాగే చాలా క్యూట్‌గా ఉంది చైన్ అయితే. ఇక్కడ మనకి చైన్ ఏదైతే వచ్చిందో అవి వెనకొచ్చేసి మనకి థ్రెడ్ పార్ట్ వచ్చిందనమాట. చైన్ క్వాలిటీ బావుంది. అలాగే మనకి వెనక ఉన్న థ్రెడ్ పార్ట్ కూడా మనకి అడ్జస్టబుల్ వచ్చింది కాబట్టి మనం ఈజీగా వేసుకోవచ్చు. ఇది మనం నార్మల్ వెస్ట్రన్ డ్రెసెస్‌కి లైక్ షర్ట్స్‌కి కానీ లేదా మీరేదైనా షార్ట్ టాప్స్‌కి కానీ పెయిరప్ చేసుకొని వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. లేదా ఇలా శారీ మీదైనా ఏదైనా మీరు కాంబినేషన్‌లో అయినా చూడొచ్చు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మై ఫేవరెట్ అండి. దీన్ని నేను ఓపెన్ చేసేటప్పుడే నేను చాలా ఎక్సైటెడ్‌గా ఓపెన్ చేశాను. ఇది మీకు నేను ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేసింది లాస్ట్‌లో చూపిస్తాను. ఇదేననమాట నా ఫేవరెట్. అన్నిట్లో నాకిది చాలా బా నచ్చింది అన్నిటికంటే. అలా అని అన్నీ బాలేవా అంటే అలా కాదు. ఇవి కూడా బావున్నాయి. సో, ఇదొచ్చేసి మనకి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కలర్ అనమాట. లైట్ సీ గ్రీన్ ఉంటుంది కదా! దానికి పింక్ కాంబినేషన్. సింపుల్‌గా ఇచ్చారు. జస్ట్ 3 బీడ్స్‌తో అక్కడక్కడ పర్ల్స్ ఇచ్చి మనకి ఈ సెట్ అయితే వచ్చేసింది. చూసారా ఎంత సింపుల్‌గా ఉందో, కానీ వేసుకుంటే అంతే అందంగా కూడా ఉంది. నాకిక్కడ ఒక చిన్నది నచ్చలేదనమాట. మధ్యలో ఉన్న పింక్ అనేది అంత క్వాలిటీగా లేదు. మిగతాదంతా బావుంది. అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్‌లో ఉన్న లోటస్ డిజైన్ అండి. ఎక్కడ చూసినా గానీ ఈ లోటస్ డిజైన్ బాగా ట్రెండింగ్‌గా ఉంది. అందుకని మనము ఎక్కడ రివ్యూ చేయని ఒక చైన్ లోటస్ డిజైన్‌లో పెడదామన్నట్లుగా ఇదైతే పెట్టాననమాట. చైన్ క్వాలిటీ అంతా బావుంది. కాకపోతే సేమ్ మనకి వెనక ముందు ప్రోడక్ట్‌లో ఏదైతే పింకిష్
అక్కడ కెంపులా ఉన్నది బాలేదన్నానో, నాకు అది కొంచెం క్వాలిటీ నచ్చలేదు. కొంచెం మనకి పెట్టిన కాస్ట్‌కి క్వాలిటీ ఇంకొంచెం బావుంటే బావుంటుందనిపిచ్చింది. సో, ఇది వేసుకుంటే మాత్రం అంతగా మనకి తెలియట్లేదనమాట. ఇది కొంచెం క్వాలిటీ తక్కువ అని. బట్ మనం చేతిలోకి తీసుకొని చూసినా లేదా దగ్గరికి చూసినా కానీ మనకు అర్థమైపోతుంది. ఇది 1 గ్రామ్ గోల్డ్ కాదు. లేదా గోల్డ్ కాదు అన్నట్లుగా. సో, గోల్డ్ లుక్ అయితే ఇది రాట్లేదు. అందుకని నాకు ఇది కొంచెం 5/10 అని చెప్పొచ్చు. సో, నెక్స్ట్ పార్ట్ ఇదేనండి మై ఫేవరెట్ పార్ట్. జస్ట్ 200కి ఎంత మంచి నెక్ సెట్ వచ్చిందంటే, దీంట్లో మనకి ఫ్లవర్ బీడ్స్ కానీ అక్కడక్కడ అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? దీని డాలర్ అనమాట. దీని డాలర్ వెనక చూడండి సేమ్ మనకి గోల్డ్ లుక్ అండ్ పైనేమో హుక్స్ ఇలా వచ్చాయి. డాలర్‌లో స్పెషాలిటీ ఏంటో తెలుసా? అష్టలక్ష్మి అండి. ఇక్కడ చూడండి మనకి పైనేమో 3 మధ్యలో ఒక పెద్ద లక్ష్మీదేవి, కిందేమో 4 అనమాట. సో, ఎంత క్యూట్‌గా ఉందో. నాకైతే ఇది చాలా బా నచ్చింది. మీరు కనుక లావెండర్‌తో పెయిర్ చేసుకుంటే ఇది చాలా బావుంటుంది. ఏదైనా ఈవెంట్స్‌కి కానీ, లేదా ఏదైనా చిన్న బర్త్‌డే ఫంక్షన్స్‌కి కానీ, మీరెక్కడన్నా గానీ సింపుల్‌గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఇది అయితే కంపల్సరీ మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిందే. వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీటన్నిటిలో మీకేది ఫేవరెటో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే మీకేదైనా నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.